అందరికీ నమస్కారము. మాఘపురాణము 25వ అధ్యాయము. వంగదేశమును సూర్యవంశపు రాజగు సులక్షణ మహారాజు పరిపాలించుచుండెను. అతనికి 4 భార్యలు కలరు. అతడు గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు. తన దేశ ప్రజలకు ఏ ఆపద వచ్చినను తనదిగా భావించి వాటిని నివారించేవాడు. సులక్షణ మహారాజు ఎంతటి రాజాది రాజైనను, ఎంతటి తరగని ధన సంపత్తి కలవాడైనను ఏమి లాభము అనునట్లు పుత్ర సంతానము లేకపోవచ్చే తనకు గతులు లేవు కదా. కాగా తన వంశము ఎట్లు అభివృద్ధి చెందును, తనతో తన వంశము అంతరించిపోవలసిందే కదా అని దిగులు పడుచున్నాడు. ఒకనాడు తాను ఒక రథం ఎక్కి నైమసారణ్యమున గొప్ప తపస్సులున్నారన్న ప్రదేశానికి వెళ్ళాడు. అచ్చట తపోధనులందరూ తపస్సు చేసుకొనుచున్నారు. వారికి సులక్షణ మహారాజు భక్తితో నమస్కరించి, మునిశ్రేష్ఠులారా, నేను వంగదేశాది దేశిదుడు, నా పేరు సులక్షణుడు అందరు. నాకు 100 మంది భార్యలు, కానీ ఒక్క సంతానమైనను కలగలేదు. కావున నాకు పుత్ర సంతానము కలుగునట్లు చేయము అని నమస్కరించి ప్రార్థించాడు. మహారాజు మాట మునిశ్రేష్ఠులు విని జాలితో, రాజా, నీకు సంతానము లేకపోవుటకు కారణమేమనగా పూర్వజన్మలో నీవు సౌరాష్ట్రంను పాలించి ఆ జన్మలో ఒక్క మాఘస్నానమైనను చేయలేదు, ఒక్క దానమైనను ఇవ్వలేదు, ఒక సద్బ్రాహ్మణుడుకు గుమ్మడికాయనైనను దానం చేసి ఉన్నచో ఈ జన్మలో పుత్ర సంతతి కలిగి ఉండేది. కావున వెనుక కర్మఫలం వలనే నీకు ఈ జన్మలో పుత్ర సంతతి కలగలేదు. ఎవరు మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున గుమ్మడికాయ దానం చేసినచో వారికి తప్పక పుత్ర సంతానము కలగదు. ఇందులో సందేహం ఏమీ లేదు అని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజునకు ఇచ్చి, దీనిని నీ భార్యలచే తినిపించండి అని ఫలాన్ని రాజుకి అందించారు. మహాభాగ్యం అని ఫలాన్ని కళ్ళకు అద్దుకొని ఇంటికి వచ్చాడు. భర్త రాక విని పట్టమహీషులు ఎదురు వచ్చి మంగళహారతులు ఇచ్చి సేద తీర్చారు. రాజు తెచ్చిన మంత్రఫలం గురించి వారికి వివరించి, భోజనం తర్వాత సేవింపుము అని చెప్పి తన గది యందు ఫలమును దాచి తాను భోజనశాలకు భార్యలతో బయలుదేరాడు. 100 మంది భార్యలలో చిన్న భార్యకు ఎక్కువ ఆశ కలిగి ఫలమంతయు తానే తినవలనని భావించి రహస్య మార్గమున రాజు పడక గదిలోకి వెళ్ళి ఆ ఫలమును తిని ఏమీ ఎరుగని దానివలే అందరితో కలిసి తిరుగుచున్నది. మహారాజు తిరిగి వచ్చి చూడగా ఆ ఫలము లేదు. సేవకులను రాణులను అడుగగా వారు తమకు తెలియదు అనిరి. చివరకు చిన్న భార్య తాను చేసిన పనిని రాజునకు చెప్పింది. రాజు ఏమీ చేయలేక ఊరుకున్నాడు. కొన్నాళ్లకు ఆమె గర్భవతి కాగా మహారాజు మునుల మాట ఫలించింది కదా అని సంతోషపడ్డాడు. చిన్న భార్య ఇట్లు గర్భవతి ఆగుట మిగిలిన భార్యలకు ఇష్టం లేదు. ఆమె గర్భము పోవుటకై వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ దైవబలమున అవి అన్నీ వృధా అయినవి. కానీ వారు చేసిన ప్రయత్నం వలన గర్భము పోవుటకు ఇచ్చిన మందుల వల్ల చిన్న భార్య కడుపు నొప్పితో బాధపడుతూ ఎవరికీ తెలియక అడవిలోకి పారిపోయినది. ప్రయాణపు బడలికకు ఆమె అలసట చెంది ఒక పుత్రుని కని ఒళ్ళు తెలియక పడి ఉన్నది. ఆ పక్కనే గుహలో ఉన్న పులి బాలింతను ఈడ్చుకొని పోయి తిన్నది. అప్పుడే పుట్టిన బిడ్డ పెద్దగా దుఃఖించుచుండగా ఒక హంసల గుంపు వచ్చి రెక్కలను చాపి ఎండ మొదలగు వాని బాధలు ఆ శిశువుకు లేకుండా చేశాయి. తేనె పండ్లు గుజ్జు మున్నగు వానిని బాలునికి పెట్టి ఆ పక్షులు అతన్ని రక్షించాయి. బాలుడు కూడా పక్షుల పెంపకమునకు అలవాటు పడి అచ్చటనే తిరుగుచుండెను. అచ్చటి సరస్సు తీరమున అతడు ఆడుకొనుచుండగా హంసలు నదిలో విహరించేవి. ఒకనాడు పవిత్ర దినమగుడిచే సమీప గ్రామంలో వారు సకుటుంబంగా ఆ సరస్సునందు స్నానం చేయుటకు వచ్చిరి. అట్లు వచ్చిన వారిలో 2 భార్యల నుండి సంతానం లేని గృహస్థు ఒకడు వారితో స్నానమునకు వచ్చును. అచ్చట తిరుగుచున్న బాలుని చూసి ముచ్చటపడి ఇంటికి తీసుకుపోవాలని తలిచి, ఈ బాలుడెవరు, ఎవరి సంతానము, అడవిలో ఎందుకు ఉన్నాడు అని ఎంత ఆలోచించినను వానికి సమాధానము దొరకలేదు. వనమున, జలమున, గర్భమున ఎచ్చట ఉన్న వానికైనను రక్షించి పాలించువాడు శ్రీమన్ నారాయణమూర్తియే కదా. ఆయననే నాకు ఈ బాలుని ఇట్లు చూపినాడని తలచి బాలుని ఇంటికి తీసుకుని పోయారు. 2 భార్యలు ఎవరికి వారే ఆ బాలుని పెంచవలనని పరస్పరము పోట్లాడుకొనుచుండ్రి. ఈ విధముగా 2 సంవత్సరాలు గడిచినాయి.